నేను పూజితానైతే కాదు, మాస్క్ పెట్టుకున్న వేరే అమ్మాయిని. ఈమెతో ఏగడమే పెద్ద కష్టం అంటే ఇంకా మళ్ళీ ఇంకొకరిని కూడానా? అంటే మనకి సైజ్ వచ్చేస్తుంది గైస్, ఎక్సెస్ కాబట్టి మనం కొంచెం చిన్నగానే ఉంటాం కాబట్టి వచ్చేస్తుంది. తీసుకో తీసుకో, అలా నొక్కుంటా ఖాళీ ఫోన్ అన్న మానేసి అదన్నా నొక్కుంటా కూర్చుంది. అయిందా? బాగైందా? నేను వంట నేర్చుకుంటాను కాబట్టి వంట చేస్తుంది ఇప్పుడు. నేను చాలా వంట చేస్తాను, అందుకని ఇది ఒకటి కొని పెడితే నేను వంట చాలా బాగా చేస్తాను. అందుకే మా మమ్మీ ఏంటో బాండేలు చూస్తుంది. ఏమంటారు వీటి? నేను ఉండేదే స్కేరీ హౌస్ లో, ఇంకా మళ్ళీ దానికి ప్రత్యేకంగా టికెట్ ఇచ్చిపోవడం అవసరమా నాకు? ఫస్ట్ టైం ఎక్కుతుంది. సృజన ముఖ కవలికలు చూడండి ఒకసారి. అది ఫాస్ట్ గా దిగుతుంటే ఎక్స్ప్రెషన్ మారుతుంది. మమ్మీ మమ్మీ కొంచెం వాటర్ తాగిపి, నేను ఏమైనా కూర్చోడానికి తొందర కొంచెం వాటర్ తాగమ్మా. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ పూజిత ఛానల్. నేను పూజితానైతే కాదు, మాస్క్ పెట్టుకున్న వేరే అమ్మాయిని. నన్ను ఆంటీ ఎత్తుకొచ్చి పెట్టుకుంది పూజిత ప్లేస్ లో. ఈమెతో ఏగడమే పెద్ద కష్టం అంటే ఇంకా మళ్ళీ ఇంకొకరిని కూడానా? దేవుడా, మేము ఈరోజు రోడ్డు మీద ఎందుకున్నామంటే ఏం ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ కూడా ఉంది, వస్తుంది. లాక్కొచ్చాము ఇట్లా మధ్యలో. మీరు బోనాలు వ్లాగ్ లో చూసి. పూజితకు ఒకటే కాదు, నాకు కూడా ఫ్రెండ్. సో మేమందరం నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం అంటే గెస్ట్ చేయండి చూద్దాం. పూజితాన్ని కొంచెం నడిపిస్తాం, రోజు నా వాకింగ్ ఇలాగా మార్పిచ్చి. సో గైస్ మేము ఎక్కడికి వెళ్తున్నామో అప్పుడే చెప్పను, బట్ తమ్నేల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. మేము కలిసి నుమాయిష్కి వెళ్తున్నాం అనమాట. నుమాయిష్కి కార్లో వెళ్తే అక్కడ పార్కింగ్ చేసుకొని తిప్పాలి ఎందుకు అని చెప్పేసి నడుచుకుంటే అక్కడ ఆ టైమే ఎక్కువ అవుతుంది, మనం లోపల తిరిగిన దానికంటే కూడా పార్కింగ్ టైమే ఎక్కువ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మెట్రోలో వెళ్ళబోతున్నాం అనమాట. సో చాలా ఫన్, చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. స్టే ట్యూన్ గైస్. మెట్రోలో చాలా కంజెస్టెడ్ ఉండే, అందుకే వీడియో తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడే మెట్రో దిగాము, నడుచుకుంటూ వెళ్ళి ఇదిగోండి ఎగ్జిబిషన్ కి దారి, వే టు ఎగ్జిబిషన్. సో ఇలా వెళ్ళి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఎగ్జిబిషన్ కి కొంచెం నడవాలి. మమ్మీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నడవాలంటున్నారు, చూస్తా, ట్రై చేస్తా. అయిందా లేదా జైంట్ వీల్ ఎక్కేస్తా. నా ఫ్రెండ్ ఫోన్ లో బిజీ. మై డియర్ టీమ్మేట్స్, ఈ టీమ్ ని లీడ్ చేసేది ఎవరు? నేను లీడ్ చేసేది. నేను ఎక్కువ నడచాలో తక్కువ నడచాలని ముందుకే కార్లాగా చేసినావు అనుకో, ఆడే గుద్దుతాం అట్లే. నేను మిమ్మల్ని లీడ్ చేస్తున్నాను, అంత సీన్ లేదు. చాలా బాగా టీమ్ లీడర్ నేనే, మీరు నా వెనకాల అడుగులేయండి. అదేదో పాల అడ్వర్టైజ్మెంట్ లాగా 90 యజమాని నేనే అన్నట్లు చెప్పొద్దు. ఎక్కువ నడిపించినావు అనుకో. ఇప్పుడు 1 కిలోమీటర్ నడవాలి ఇక్కడ నుంచి. మరమరాలు తినిపిస్తాను చూడు. వద్దు, లోపల తింటా నేను. మరమరాలు ఉన్నాయి గాయస్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నుమాయిష్ ఆఫ్ ది ఇయర్ 2025. మమ్మీ దోశ తింటావా? ఈ బయట నన్నేం అడగకు, తింటావా అని. అర్థమైందా? అర్థమైందా రాజా? ఇక్కడంతా చిన్నపిల్లల కలెక్షన్, బుడ్డ బుడ్డ పిల్లల కలెక్షన్. అంటే మనకి సైజ్ వచ్చేస్తుంది గైస్, ఎక్సెస్ కాబట్టి మనం కొంచెం చిన్నగానే ఉంటాం కాబట్టి వచ్చేస్తుంది. సూపర్ ఉంది. పెద్దోళ్ళ కలెక్షన్ అక్కడ ఉందంట, చూద్దాము. ఇంకా బయట చాలా నాయిసీగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా షాప్స్ ఉన్నాయి. అసలు ఏం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదు. సేమ్ సైజ్, కమ్ ఆన్.
ఎక్కడ బ్లాక్ ఇక్కడ ఇక్కడ బాగుంది. ఇక్కడ చూద్దాంలే, ఫ్రాక్స్ మోడల్ ఏమని చూద్దాం. ఇదంతా ఫుల్ కుర్తీస్ సెక్షన్, మొత్తం చాలా ఉన్నాయి కుర్తీస్, రాజస్థాన్ డ్రెస్సెస్, డ్రెస్సెస్ మోడల్స్ చాలా ఉన్నాయి. షార్ట్ కుర్తీస్, లాంగ్, ఎంబ్రాయిడర్డ్, చాలా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ నాకు బేసిక్ గా సీరియల్స్ లో చేసి ఎక్కువ కుర్తీస్ ఉండడం వల్ల నేను ఈసారి కొంచెం యూనిక్ వేరే ప్యాటర్న్స్ కొనుక్కుందాం అని అనుకున్నాను అనమాట. చూద్దాం అసలు ఏం నచ్చితే ఏం కొనుక్కుందాం చెప్పేసి. మా మమ్మీ అయితే ఎంట్రన్స్ లోనే బెడ్షీట్స్ నచ్చాయని చెప్పింది అనమాట. కాకపోతే ఫస్ట్ డే కొనుక్కుంటే వెయిట్ చాలా ఉంటుంది అని లాస్ట్ లో కొనుక్కుందాం అనుకున్నాం. సో ఇప్పుడు వెళ్తాం. ఈ సెక్షన్ అంతా మొత్తము బెడ్షీట్స్ కదా, మొత్తం బెడ్షీట్స్. ఇటు సైడ్ ఒక సెక్షన్, అటు సైడ్ కుర్తీ సెక్షన్ కవర్ చేసాం, ఇటు సైడ్ బెడ్షీట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అటు వెళ్దాం, కొంచెం ముందుకి చూద్దాం. మై డియర్, మీ ముఖ చిత్రాలు ఏంటి కొంచెం చెప్పండి, ఏమనిపిస్తుంది? ఇక్కడ ఏందో ఎటు చూసినా అన్ని బట్టల్లాగే కనిపిస్తుంది. ఇది ఓన్లీ బట్టలే, తినేవన్నీ ముందుంటాయి. నేను అందుకే అక్కడ మరమరాలు తినిపిస్తాను అన్నాను, ఎనర్జీ కోసం. నా ఫ్రెండ్ ఇప్పటి వరకు జైంట్ వీల్ ఎక్కలేదంట గైస్, ఇవాళ వీడియోలో ఫర్ ద ఫస్ట్ టైం జైంట్ వీల్ ఎక్కబోతుంది. మమ్మీ ఇది నేను కొనుక్కుంటా మమ్మీ ప్లీజ్. ఏం చేస్తావు? చిన్న బుడ్డి పిల్లలు వేసుకుంటారు కదా, తీసుకో. అలా నొక్కుంటా, ఖాళీ ఫోన్ అన్న మానేసి అదన్నా నొక్కుంటా కూర్చుంది. అయిందా? బాగైందా? నువ్వు ఎన్ని కొనిచ్చినా ఫోన్ మాత్రం నొక్కడం మాను. నేను వంట నేర్చుకుంటాను కాబట్టి చేస్తాది ఇప్పుడు. నేను చాలా వంట చేస్తాను, అందుకని ఇది ఒకటి కొని పెడితే నేను వంట చాలా బాగా చేస్తాను. అందుకే एक दे दो कलर वायलेट है इसमें, एक ही कलर है. నేను ఒక్కదాంతో వంటలు చాలా చేయాలని ఆశపడుతున్నాను. మా మమ్మీ ఏంటో బాండేలు చూస్తుంది, ఏమంటారు వీటి? అట్లా జాల్గంటలు మీకు తెలియదు గైస్, ఇలాంటివన్నీ కొన్ని నాకు రోజు రకరకాలుగా వాతలు పెడుతుంటది. ఇక్కడ అంతా వాతలే ఉంటాయి నాకు. ఇది బాగా గట్టిగా తగులుతుంది. ఇంట్లో కొట్టడం, కాల్చి మన ఇంట్లో మిడిల్ ఉంది కదా, ఇది ఒకటి తీసుకుందామా? తీసుకో. అక్కడ కొన్నాక ఇక్కడ కొనలేదని బాధ. అంతే లైఫ్ అంతా ఇట్లా ఉండకూడదు. షార్ట్ టాప్. నువ్వు అసలు ఈ గుంపులో నాకు ఏం చెప్తున్నావు అర్థమైతే లేదు నాకు. మరి ఎందుకు నాకు కొంచెం ఏమైనా తినడానికి తాగడానికి. పాప్కార్న్ తింటా. స్కేరీ హౌస్ అంటే వెళ్దామా? వద్దురా అమ్మ తల్లి, నేను ఉండేదే స్కేరీ హౌస్ లో. ఇంకా మళ్ళీ దానికి ప్రత్యేకంగా టికెట్ ఇచ్చిపోవడం అవసరమా నాకు? చాక్లెట్ పాప్కార్న్ అవి అస్సలు బాగో. చాక్లెట్ పాప్కార్న్ అంటే పొరపాటున ఒకసారి ఇంత బకెట్ తీసుకొని అవి ఎట్లా తినాలో ఏం చేయాలో అర్థం కాక కొంచెం తినొచ్చు, ఎక్కువ తినలేము. క్యాప్స్ అడ్డు ఇట్లా పెట్టుకొని ఇట్లా చూద్దాం. తోగలు పైకి వచ్చేవి కావాలంట. మేము ఏ క్లాస్ తెలుసా గైస్ మీకు? మేము ఏ క్లాస్ తెలుసా? ఇద్దరిది డిగ్రీ అయిపోయింది, మేము ఇంకా తోగలు పైకి వచ్చే. వీళ్ళకి ఆల్రెడీ చిన్న ఉన్నాయి. ఏమున్నాయి? అక్క ఏమున్నాయి అక్క? క్లారిటీగా ఆల్రెడీ తోకలు ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియట్లేదు అనమాట ఆ తోకల గురించి. అందుకు ప్రత్యేకంగా తోక కావాలని చూస్తున్నారు. ఇక్కడ ఏంటో అమ్ముతున్నారు, పచ్చళ్ళు. ఎవరికి లేని కోరికలన్నీ ఫుడ్ లో మనకి వస్తాయి. స్వీట్
తిన్న తర్వాత కొంచెం కారం తినాలనిపిస్తుంది, కారం తిన్న తర్వాత కొంచెం పులుపు చిన్నప్పుడు తినాలనిపిస్తుంది. చూడు, చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళందరూ మా ఊరికి ఇంట్లో దంచి అవే పుల్లలు గుచ్చి ఇచ్చేవాళ్ళు. ఈడ మళ్ళీ ఇట్లా ప్యాక్ చేసి దాన్ని ఏందో కథ చేస్తున్నారు. సో కొంచెం వింత వింత కోరికలు ఉంటాయి గైస్ మనకి. కారం తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తుంది, స్వీట్ తిన్న వెంటనే కారం తినాలి, మళ్ళీ కొంచెం పులుపు తినాలి అని. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొంచెం పుల్లగా ఏమైనా కొనుక్కుందాం మనం. పుల్లవా స్వీటా? పుల్లవి. ఇది చిన్నప్పుడు దీన్ని కిరాణా షాపుకి తీసుకెళ్తే ముందు ఒక పల్లి పట్టి ఇప్పించి అక్కడ కూర్చో ఏదో అన్నాను. ఊరుకుండకుండా ఎప్పుడో నేను అక్కడ సరుకులన్నీ రాపించకపోతే అక్కడ పోతుంది, అక్కడ కొంచెం కందిపప్పు తీసి నోట్లో వేసుకుంటుంది, మళ్ళీ అటు పోతుంది, ఇట్లాంటి పనులు చేస్తుంది. ఇట్లా చెప్పొద్దు, ఇట్లా పోతుంది. ఉండే పని చెప్పు. నేను సరుకులు తీసుకునే లోపల మసాజర్స్ కావాలా? నాకేమొద్దు. మా మమ్మీ కొనింది. అట్లా కాదు కానీ మాకు కొంచెం ఆకలి వేస్తున్నట్టుంది. నాకు దాహం వేస్తుంది ఇప్పుడు. ఆకలి అయిపోయింది, దాహం వేస్తుంది. ఉన్నాయా? వాటర్ ఉన్నాయంట. సూపర్ సుజన, సూపర్. ఈరోజు సుజన మన సేవియర్. ఎవరు అనుకుంటున్నావు మరి? నా ఫ్రెండ్ అంటే అట్లుంటది మినిమం. అట్లుంటది మనతోని. ఇది అసలు వాటర్ తాగదు, అందుకు పక్క వాళ్ళని చంపుద్ది వాటర్ లేకుండా. ఫుడ్ అక్కడ ఉంది. ప్రాణం లేసి వచ్చింది. బాగుందా? ఇది దీనికి బ్లాక్ లెగ్గిన్ వేసుకొని బ్లాక్ చున్నీ వేసుకున్నావు అనుకో, అమ్మ బొమ్మ చెల్లి డిస్కో లాగా. నేను లెగ్గింగ్స్ కాదు, విన్నావా? అమ్మ బొమ్మ చెల్లి డిస్కో లాగా ఉంటుంది. అమ్మ బొమ్మ బానే ఉంది. చెల్లి డిస్కో. మీరు ఇంకా అప్డేటెడ్ లేదా? టిల్లు స్క్వేర్ చూడలేదా? టిల్లు స్క్వేర్ మొత్తం ఆర్గానిక్. ఇప్పుడు ఇక్కడ తెలుసా, ఇవి జొన్నలు, ఇవి రాగులు, ఇవి సజ్జలు, రవ్వ. స్ట్రాబెరీ స్టోరీస్ అంట, మొత్తం రిలేటెడ్ టు స్ట్రాబెరీస్. సో మెనీ థింగ్స్ గైస్. అక్కడ కొంచెం కారంగా, నేను నా ఫ్రెండ్ చికెన్ 65 తిన్న తర్వాత కొంచెం స్వీట్గా తినాలనిపిస్తున్నాను. Thank you so much. My pleasure. Hope you will love it. This is. I'm trying it for the first time. Really? I've never tried chocolate with strawberry, but I'm trying it for the very first time. This is a good luck that you're trying it for the first time at our store. Why? Because we are serving the best strawberries and chocolate. We use choco buttons Okay. instead of the local chocolate. Okay. And we use premium strawberries from Mahabaleshwar, which is sweet in taste. So. Thank you so much. So you are selling only in Numaish or anywhere else? No, Do you have right store? now we are only in Numaish. Most probably soon we will be coming at AMB Mall. Sure, So, that's great. This is
So we have Mahabaleshwar cream. Even that is refreshing. I will make it that. ఏం సో ఇవ్వాలంట? గైస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్ట్రాబెరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం మహాబలేశ్వర్ నుంచి తీసుకొస్తారంట. అండ్ చాక్లెట్ అయితే బయట మనం చూస్తాం లోకల్ చాక్లెట్ యూస్ చేస్తారు, బట్ కాకుండా వీళ్ళు చాకో బటన్స్ యూస్ చేస్తున్నామని చెప్పారు. సో లెట్ మీ టేస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. నిజంగా బాగుంది. స్ట్రాబెరీ చాలా స్వీట్గా ఉంది, బయట చాలా పుల్లగా ఉంటుంది. ఇట్స్ రియలీ నైస్, సచ్ మే ఇట్స్ నైస్. నేను యాక్చువల్లీ చాక్లెట్ తో ఏం తినను. అసలు మా మమ్మీ చాక్లెటే తినదు గైస్, ఫస్ట్ టైం తింటుంది. స్ట్రాబెరీ అయితే చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. మామూలు బయట ఎక్కడైనా కొంటే మనము స్ట్రాబెరీ ఇంత ఫ్రెష్ అనిపిస్తుంది. మహాబలేశ్వర్ స్ట్రాబెరీ స్ట్రాబెరీ స్టోరీస్. మీరు ఏం ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఇది మాత్రం ట్రై చేయండి గైస్, చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగానే, చాక్లెటీ ఫ్లేవర్ కానీ బాగుంది. స్ట్రాబెరీ ఫ్రెష్ కదా, చాలా బాగుంది. గైస్ లాస్ట్ టైం మా మమ్మీ తప్పిపోయింది అనమాట ఎగ్జిబిషన్ లో, 2024 23 వచ్చింది. ఏం ఐడియా లేదు కానీ బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మా మమ్మీ తప్పిపోయింది. కరోనా చాలా ముందు. కోవిడ్ కాదు, కోవిడ్ తర్వాత మాస్క్ వేసుకొని వచ్చాను, నాకు గుర్తుంది. కోవిడ్ సో కి మా ముందు. మమ్మీ తప్పిపోయింది లాస్ట్ టైం, చాలా టెన్షన్ పడ్డాను. ఆ టైంలో ఇక్కడ ఎగ్జిబిషన్ లో స్పెషల్ గా పోలీస్ టీం వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు గైస్, చాలా బాగా వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళే అప్పుడు హెల్ప్ చేసి కొంచెం అనౌన్స్ చేసినప్పుడు మా మమ్మీ దొరికింది అనమాట. చాలా పానిక్ అయిపోయాను నేను కాసేపటికే. కానీ ఇక్కడ ఈ సెక్యూరిటీ అయితే బాగానే ఉంది. సెక్యూరిటీ టీమ్ చాలా హెల్ప్ చేస్తారు, పోలీస్ టీమ్ చాలా మంచి జాబ్ చేస్తారు. బికాస్ ఇంత క్రౌడ్, ఈరోజు మేము వీక్ డే వచ్చాం, వీక్ డేనే ఇంత క్రౌడ్ ఉందంటే వీకెండ్స్ ఎలా ఉంటుందో నేను మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ మీకు ఇంకో టిప్ ఏంటి ఇస్తున్నానంటే గైస్, ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ జోష్లో చాలా మంది జనాలు వస్తారు, ఎండ్ అయ్యేటప్పుడు కూడా చాలా మంది అయిపోతుందని చాలా మంది వస్తారు. సో మీరేం చేయండి అంటే మీన్ వైల్ బిట్వీన్ మధ్యలో రండి, కొంచెం క్రౌడ్ని మేనేజ్ చేయొచ్చు. లాస్ట్ లో మళ్ళీ ఎక్కువే ఉంటారు. మళ్ళీ లాస్ట్ అయిపోతుందని చెప్పేసి చాలా హడావిడిగా వస్తారు. సో అందుకని ఇది ఒక మంచి టిప్ ఇచ్చాం మీకు నుమాయిష్ గురించి. సో కానీ చాలా అంటే మన ఇంటికి సంబంధించినవి చాలా దొరుకుతాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మన మోస్ట్ ఫేవరెట్ గేమ్ సెక్షన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ నా ఫ్రెండ్ ఇప్పటివరకు జైంట్ వీల్ ఎక్కలేదు, నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను జైంట్ వీల్ ఎక్కించడానికి. పద నీకు భయం అని ఎక్కలేదు ఎన్ని రోజులు, ఇప్పుడు నేనున్నా బాహుబలి పద. పీచు మిఠాయి, రోజు కలర్, దాల్చిన చెక్క, తానికాయ, ఉసిరికాయ, ఘాటు మసాలాలన్నీ, మసాలా ఘాట్. ఇది ఉంటుంది చూడు, కాశ్మీరీ కారం పొడి ఒకటి ఉంటుంది, ఇంకా కస్తూరి మేతి ఉంటుంది చూడు, ఆలివ్ ఆయిల్. జైంట్ వీల్ వచ్చింది, నాకు దగ్గొచ్చింది. పదండి గైజ్ మనం వచ్చిన అసలైన ముఖ్యమైన పనికి వెళ్దాం. చేసాం జైంట్ వీల్ కి. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, లైన్ మాత్రమే పెద్దగా ఉంది. అవి మా ఫ్రెండ్ నీ పరిస్థితి ఎట్లుంది? నేను మధ్యలో కూర్చోబెడతాను. నేనున్నాను, మా ఇద్దరు మధ్యలో నేను కూర్చోబెట్టుకుంటాం. పంపిస్తున్నాడు అన్న లోపలికి. మీకు పైకి వెళ్ళాక ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను నేను. కానీ ఇద్దరే కూర్చోాల, ముగ్గురు కూర్చునే కాదు, ఇద్దరు కాదు, ఆపోజిట్. ఫస్ట్ టైం ఎక్కుతుంది. సృజన ముఖ కవలికలు చూడండి ఒకసారి. అది ఫాస్ట్ గా దిగుతుంటే ఎక్స్ప్రెషన్ మారుతుంది. ఆనందంతో కూడిన బాధతో కూడిన టెన్షన్, భయం. ఆనందంతో కూడిన బాధతో కూడిన భయం. నాకైతే చల్ల గాలి వస్తుంది.
పైకి వెళ్ళి అప్పుడు మా మమ్మీ వైపు చూడండి. కొత్త ఫోన్ గైస్, నాకేం భయం అవ్వట్లేదు. తిరుగుతున్న ఫోన్ పట్టుకోవాలంటే భయం వేస్తుంది. దుర్మార్గులు నాకు ఎంత లగేజ్ ఇచ్చారు. సింగిల్ సీట్ అనుకున్నారు కానీ మొత్తం లగేజ్ అంతా నాకే ఇచ్చేసారు. అందుకే నేను ముందే కొనొద్దన్నాను. సో అలా అన్నమాట, తిప్పుతూనే ఉన్నాడు. నా ఫ్రెండ్ పరిస్థితి చూడండి, రకరకాలుగా ఉంది. పాపం జుట్టు కూడా ఇలా అనుకునే పరిస్థితిలో లేదు, చాలా భయపడింది. ఆడ చూడు వణుకుతాంది. అయ్యో! అమ్మ బాబు హై స్కూల్ పట్టుకో. అవును, చల్లగా అయిపోయి వణుకుతాంది. మమ్మీ మమ్మీ కొంచెం వాటర్ తాగిపి, నేను ఏమైనా కూర్చోడానికి తొందర కొంచెం వాటర్ తాగమ్మా. ఓకే. నా కళ్ళు తిరుగుతున్నాయా? నువ్వు వెళ్ళు తిరుగుతున్నాయి కొంచెం. ఓకేనా? ఓకేనా, పర్లేదా? కూర్చోడానికి ఎక్కడ లేదు, అక్కడ పోలీస్ వాళ్ళ దగ్గర కూర్చోవాలి ఇంకా కాసేపు. అట్లా కొంచెం పట్టుకోదాన్ని. ఏమైనా తింటావా? దాని కళ్ళు తిరుగుతున్నాయంటే ఏమైనా తింటావా అంటావు? అంటే కొంచెం ఏమైనా తింటా. అట్లా కాదు, కొంచెం ఆగు. కళ్ళు ఏం కాదు జైంట్ వీలే. నువ్వు చేతులు నేను చల్లగా అయిపోతే ఏమనుకున్నా, ఫుల్ మంత ఐస్ లాగా అయిపోయినాయి. పర్లేదా? ఓకేనా? పక్కా వెళ్దాం, వెళ్ళిపోదాంలే. ఇంకా గైజ్ కొంచెం షాపింగ్ అయితే చేసాము, ఇంకా కొంచెం ఏమైనా చూద్దాం వచ్చినప్పుడు అనుకున్నాం. కానీ మా ఫ్రెండ్ కొంచెం జైంట్ వీల్ ఎక్కిన తర్వాత కొంచెం కళ్ళు తిరిగినట్టు అట్లా షాపింగ్ అంతా అయిన తర్వాత జైంట్ వీల్ కలిసింది. కొంచెం ఆతురతతో ముందే ఎక్కేసాము. సో ఇంకా టైం ఉంది గైస్, విజిట్ చేయాలి. నాయిస్ వస్తుంది. విజిట్ చేయని వాళ్ళు ఇంకా విజిట్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. అంటే హోమ్ రిలేటెడ్ కూడా మీరు చాలా షాప్ చేస్తారు, బికాస్ చాలా కలెక్షన్ ఉంది. పంజాబీ అవుట్ఫిట్స్ కానివ్వండి, వెస్టర్న్ అవుట్ఫిట్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి కలెక్షన్ అన్ని. అండ్ హోమ్ ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్ అంటే మదర్స్ వస్తే మాత్రం కిచెన్ ఐటమ్స్ చాలా కొంటారు. నేనే అవి టకటకా కొన్ని కొనేసాను. అండ్ అంతేకాకుండా కొంచెం ఫుడ్ బాగానే ఉంది. అండ్ ఇది కాకుండా మొత్తం ఈ ఇమ్లీ ఇంకా సోంప్ టేస్టింగ్ ఉంటాయి కదా, అవి చాలా కౌంటర్స్ ఉన్నాయి. గేమ్స్ అయితే బాగున్నాయి. సో ఇదంతా బ్రీఫ్ గానే చెప్పాను. మా ఫన్ మా ఇదంతా మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను నుమాయిష్ వ్లాగ్. ఐ లైక్ ఇట్, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఏం చేయకుండానే షాపింగ్, కొంచెం అంత పెద్ద షాపింగ్ చేయకున్నా కూడా అంత చూసి. కానీ కొంచెం బాగా ఇక్కడ మీరు ఏంటంటే నేర్చుకోవాల్సింది, బాగా బార్గెయిన్ చేయడం మాత్రం బాగా నేర్చుకోండి. బికాజ్ ఏం కొనకుండానే తక్కువ మాకు ఒక అనలైజ్ చేస్తే ఒక 5 దాకా ఖర్చు అయింది, 5K దాకా ఖర్చు అయింది. ఆల్మోస్ట్ చాలా తక్కువ కవర్స్ ఉన్నాయి, ఎక్కువ కవర్స్ కూడా లేవు. బట్ ఇంపార్టెంట్ అయితే మేము తీసుకున్నాము. సో మీరు కూడా వస్తే కొంచెం బార్గెనింగ్ అయితే బాగా చేయండి. అండ్ ఒకేసారి అన్ని చెడబడా వేసేసుకొని జైంట్ వీల్ ఇలాంటివి మాత్రం ఎక్కొద్దు, కళ్ళు కొంచెం తిరుగుతాయి, రకరకాలుగా ఉంటుంది, చేయలేరు. అంటే ముందే మీకు చెప్తున్నా, ఎక్కువ ఫుడ్ తినేసి మాత్రం జైంట్ వీల్ ఎక్కొద్దు. ఇట్ వాస్ ఫన్, మీరు విజిట్ చేయొచ్చు. అండ్ చాలా స్టాల్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మీరు ఒక 5 o'clockకి వచ్చేస్తే ఇంకా మీకు ఎక్కువ టైం ఉంటుంది విజిట్ చేయడానికి. వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ రండి. అండ్ టైం అయితే ఇప్పుడు 9:25 అయింది. మేము రావడం 6:30కి ఏమో వచ్చాము. 7 ఒక 10:30 వరకు ఉండొచ్చు. బట్ ఇంకా కొంచెం మేము కూడా టైర్డ్ అయిపోయాం. మా ఫ్రెండ్ కొంచెం ఇట్లా అంటే ఇంక వచ్చేస్తాం అనమాట. హోప్ యూ లవ్ ద నుమాయిష్ బ్లాగ్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నుమాయిష్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. లాస్ట్ టైం మా మమ్మీ తప్పిపోయింది, ఈసారి మేము కొంచెం ఆగమాగమయ్యాం. ఇప్పుడు చూడు పడిపోతుంది. సో ఇలా టాయ్ ట్రైన్ కూడా వెళ్తుంది. ఇట్ ఈస్ నైస్ గైస్, యూ కెన్ హ్యావ్ ఫన్. మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంకేం వ్లాగ్స్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను మీ పుష్ద ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా చాలా ఉన్నాయి, మంచిగా షాపింగ్ చేయండి. అమ్మాయిలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు.